ఇప్పుడు సింపుల్ గా పాకిస్తాన్ మీదకి వచ్చి మనం కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది. పాకిస్తాన్ ఎంత ఖర్చు పెడుతుంది? పాకిస్తాన్ స్పష్టంగా చూసుకుంటే కనుక ఈ సర్వే ప్రకారంగా $9 బిలియన్ ఖర్చు పెడుతుంది. అంటే పాకిస్తాన్ కి ఇండియాకి ఉన్న వ్యత్యాసము 10 times వ్యత్యాసం ఉంది. అంటే వీఆర్ 10 times మోర్ సుపీరియర్ దెన్ పాకిస్తాన్ అన్న సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు. కానీ ఇంకొకటి, హ్యావింగ్ సెడ్ దిస్, ఇదే టైంలో బహుశా అందులో సర్వేలో ఉండుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే వెనకాల ఒకవేళ చైనా పాకిస్తానీ టూల్ లాగా, సరే బంగ్లాదేశ్ని కాసేపు పక్కన పెడదాం, కంపేర్ చేసుకుంటే చైనాకి దే హ్యావ్ డబుల్ ద ఫోర్సెస్ టు ఇండియా. సో ఒకవేళ ఓపెన్ అయ్యి పాకిస్తాన్కి నిజంగా చైనా సపోర్ట్ చేస్తే ఆ ధైర్యంతోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నారా యుద్ధం చేస్తామని? ఇప్పుడు మీకు ఇంకో అంశంపై వస్తాను సార్. అంటే మీరు చెప్తున్నటువంటి అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఇష్యూ వైపుకి డిస్కషన్ వైపు తీసుకెళ్తుంది. మీరు చెప్పారు రైట్, కరెక్టే. సపోర్ట్ చేయవచ్చు, సపోర్ట్ చేస్తే కనుక మళ్ళా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి. కానీ ఇంటర్నల్ గా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లోని ఆర్థిక పరిస్థితి, ఇందాక కూడా ఒక సోదరుడు ఎవరో మెన్షన్ చేశారు, అక్కడ ప్రెసెంట్ ప్రైసెస్ అండి. ఒకసారి నేను ఆన్లైన్ లో కూడా చెక్ చేశాను, దాని తర్వాత ఇద్దరు ముగ్గురు ద్వారా కూడాను నేను మొత్తం కనుక్కుంటే ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ పతనా వ్యవస్థకి చేరుకుంది. అక్కడ చికెన్ వచ్చేసి $840 అండి, బియ్యం $340, కోడిగుడ్లు $372, మిల్క్ 1 లీటర్ మిల్క్ $224, టొమాటోస్ $150 అండి, పొటాటోస్ $105. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా గానీ అల్టిమేట్ గా ఏంటంటే అక్కడ ప్రజల నుంచి మీకు ఖచ్చితమైనటువంటి సపోర్ట్ కావాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకి తిండి పెట్టి రోజు గడవడం చూసుకోవాలా, యుద్ధాలు చేయాలా, ఆ పరిస్థితుల్లో ఉంది వాళ్ళ పాకిస్తాన్. ఎస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఒక్క పాయింట్ చెప్తాను మీకు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఏదైతే వీళ్ళ యొక్క ఆర్మీ పరిస్థితి ఉందో, ఆర్మీ ఏంటంటే ఎప్పటికి కూడాను పొలిటికల్ గా పై చేయి సాధించామని చూస్తుంది. మీరు చూసుకుంటే కనుక జుల్ఫికార్ అలీ భుట్టో వీటిని చంపింది ఎవరంటే ఆర్మీ చంపింది, పాకిస్తాన్ ఆర్మీ చంపింది. అదే విధంగా బేనజీర్ భుట్టోని చంపింది కూడాను పాకిస్తాన్ ఆర్మీనే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి షరీఫ్ వాళ్ళ బ్రదర్ నవాజ్ షరీఫ్ ని కూడాను గద్దె దింపింది ఇదే పాకిస్తాన్ ఆర్మీ. అంటే షరీఫ్ వాళ్ళని భుట్టోని షరీఫ్ పై ఉసగొల్పుతుంది కూడాను ఇదే పాకిస్తాన్ ఆర్మీ. ఇదంతా ఒక అయితే కనుక స్టూపిడ్ ఆసిమ్ మునీర్ ఏంటంటే 5 మిలిటరీ జనరల్స్ ని తనతో పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చుకొని అతను కొనసాగుతున్నాడు. ఆల్రెడీ అదొక లోపల ఇంటర్నల్ గా ఒక వార్ అనేది జరుగుతుంది వాళ్ళ లోపల. ఇంకోటి బలూచిస్తాన్ నిన్నే 13 మందిని ఎంతమంది చనిపోయారు బలూచిస్తాన్ బాంబింగ్ లో, అండ్ ఇవాళ ఇంకొక బాంబు కూడా పేలింది. అవునండి. సో ఇటువంటి